ఈ 18 నెలల కాలంలో జగన్ టమోటా రైతు దగ్గరికెళ్ళాడా? పొగాకు రైతు దగ్గరికెళ్ళాడా? లేకపోతే మిర్చి రైతు దగ్గరికెళ్ళాడా? అవన్నీ ఒక ఆస్పెక్ట్. బట్ టోటల్ పార్టీ కన్సాలిడేటెడ్‌గా చేసిన ఒక్క కార్యక్రమం మాత్రం అభినందించదగ్గది. ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేట్‌కిస్తూ తీసుకున్న ఒక దుర్మార్గపు నిర్ణయం. ఒక రాష్ట్ర ద్రోహ నిర్ణయం. దాన్ని రాష్ట్ర ద్రోహం అనే అంటా నేను. ఇప్పటికి సమర్థించే అమాయకుల్ని లేదా సమర్థించే మేధావులకి హ్యాట్స్ ఆఫ్. వాళ్ళ తెలివితేటలు కనీసం వాళ్ళ కుటుంబానికన్నా పనికి రావాలని కోరుకుందాం. ఎందుకంటే అంత అసమర్థంగా, అంత అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళని ఎవ్వడూ బాగు చేయలేడు. వాళ్ళ కర్మకాళ్ళని వదిలేద్దాం. వాళ్ళ కుటుంబాలకు ఆళ్లే శ్రీరామ రక్ష. మన వరకైతే ఆ దరిద్రాన్ని వద్దనుకుందాం. ఎందుకంటే ప్రభుత్వ మెడికల్ కళాశాల అనేటటువంటిది మెడికల్ చదువు చదవాలనుకునే వాడి యొక్క జీవితానికి ఒక అద్భుత అవకాశం. 16,000 18,000 ఫీజుతో ఏడాదికి 5 ఏళ్లలో కలిపితే ₹1,00,000 ఫీజు, ఆ పైన పుస్తకాలు గిస్తకాలు కలిపితే ఇంకొక 50,000 ఫీజుతో ప్రశాంతంగా చదివేసుకోవచ్చు. ఆ ఫీజు రియంబర్స్మెంట్ వస్తే ఆ డబ్బులు కూడా కట్టక్కర్లేదు. జీవితం ధన్యమవుతుంది. ఒక చక్కటి డాక్టర్ అవుతాడు. తక్కువ ఖర్చుతో తయారైనటువంటి డాక్టరు మనల్ని పిండకుండా, పీడించకుండా, హింసించకుండా, వేధించకుండా, దోచుకోకుండా పనిచేసి పెడతాడు. కాస్త తక్కువ ఖర్చుతో మనకి చూస్తాడు. అదే ₹1,00,00,000, 2,00,00,000, 3,00,00,000 తగలేసి డాక్టర్ అయితే ఆ తర్వాత అది మన దగ్గర నుంచినే పిండాలి కదా! అందుకోసం మన బ్లడ్‌ని సక్కింగ్ చేయాలన్నమాట. ఆ దరిద్రాన్ని పోగొట్టడం కోసమే ప్రైవేట్ కంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉండాలి. అలాగే ప్రైవేట్ కంటే ప్రభుత్వ ఆసుపత్రులు డెవలప్ చేసి ప్రైవేట్ ఆసుపత్రులతో, కార్పొరేట్ ఆసుపత్రులతో పోటీ పడేలాగా సర్వీసెస్‌ని ప్రైవేట్ చేయడంలో తప్పులేదు. ఏది? అడ్మినిస్ట్రేషన్. కానీ ఆసుపత్రులతో సహా ప్రైవేటోడికి ఇచ్చేసే దౌర్భాగ్యం ఏంటో అర్థం కాదు. దాన్ని గట్టిగా పట్టుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతోంది. రేపు 18వ తారీఖున గవర్నర్ కూడా పిలిచారు కాబట్టి అక్కడికి వెళ్ళబోతోంది. 1,00,00,000 సంతకాలు తీసుకోవడం, పబ్లిక్ అవేర్‌నెస్ ఈ విషయంలో మాత్రం బాగానే క్రియేట్ చేయగలిగింది. అభినందించాలి.